మా మేనత్త చెప్పింది, ఇసాక గారి దగ్గరికి పోతే ఆయన నోటి ద్వారా ఏది పలికితే అది గొప్ప అద్భుతం జరుగుతుందని చెప్పింది మా అక్క. అయితే అదే విశ్వాసంతో ఇక్కడికి వచ్చాను. అయ్యగారి ద్వారా ప్రార్థన చేయించుకుంటా. అయ్యా, నాకు చాలామంది చాలా రకాలుగా ఎక్కిరిస్తున్నారు అయ్యా, ఒక్క పిల్ల తల్లి ముఖం చూడొద్దు అని అన్నారని మా అమ్మ నేను చాలా ఏడ్చాం అయ్యగారి దగ్గర. అయ్యగారు అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, నీ గర్భంలో వెలుగును చూసిన పో, బిడ్డనెత్తుకొని వస్తావు పో అన్నాడు. ఇక్కడికైతే ఆగస్టులో 26వ తారీఖున వచ్చాను. మళ్ళీ అదే ఆగస్టులో అదే డేట్న నా బిడ్డ పుట్టింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మహిమ కలుగును గాక. లాస్ట్ ఆగస్టు 26న ఇక్కడికి వచ్చాను. ఆగస్టు 26న వచ్చింది ఆమె. మళ్ళీ అదే ఆగస్టు నెలలో నా బిడ్డ పుట్టింది. ఇది బైబిల్లో ఎక్కడుందో చెప్పాలి. ఎలీషా దైవజనుడు గనురాలు ఇంటికి వెళ్ళినప్పుడు దైవజనుడు ఏమన్నాడు, మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట కుమారుడు అన్నాడు. ఇక్కడ ఈ బిడ్డ కోరుకుంది. ఆగస్టు వచ్చింది, ఆగస్టులో ప్రవచనము తీసుకుంది, మళ్ళీ ఆగస్టుకి బుడంకాయని ఎత్తుకొచ్చింది. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించు.